పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ. ఇది కాంగ్రెస్ చేసిన మరో పెద్ద తప్పు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 80%. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ ఎందుకు? ఈరోజు మన గాంధీవం టీం చేసిన డీప్ రీసెర్చ్ ద్వారా మీ ముందుకు వచ్చాను. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం, ది ఆర్ ఆఫ్ ట్రూత్. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అంటూ మన జాతీయ గీతం పాడటమే కానీ దాని గురించి ఎవరు తెలుసుకోవడానికి ముందుకు రారు. అందుకే మన భారత యువత చరిత్రపరంగా వెనుకబడే ఉన్నారు. ఇంకా ఈ దేశ గౌరవ విషయానికి వస్తే సరే ఇండస్ వాటర్ ట్రీటీ, ఇది ఆపరేషన్ సింధు నుండి మొన్నటి ఎర్రకోటలో మోడీజీ 103 నిమిషాల స్పీచ్ వరకు అదే ప్రస్తావన, అదే వాగ్వేదాలు. తెలుగున్నోడు ఇది మనది ఎందుకు ఇవ్వాలి అంటే తెలివి తక్కువ ఉన్న వాళ్ళు రాజ్యాంగ పరంగా ఉన్న ట్రీటీని ఎలా ఆపేస్తారు అని బుర్ర తక్కువ బద్మాషులు అరుస్తున్నారు. నిజంగా ఇది రాజ్యాంగబద్ధంగా సైన్ చేసిన ట్రీటీ అయినా లేదా పాకిస్తాన్ లాగే ఇది కూడా రాసిచ్చారా అనే విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి అందరికీ షేర్ చేయండి. సింధు నది మన పురాణ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే మనువు జన్మ తీసుకున్నాడు. ఇక్కడే భారతీయ నాగరికత మొదలైంది. ఇక్కడే భారతీయ సంస్కృతి మొదలైంది. సింధు నదికి మన చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆంగ్లేయుల ఆక్రమణకు ముందు సింధు నది 100% భారతీయ రైతులకు, వ్యవసాయానికి, ఇతర మనుగాడికి వాడుతూ ఉన్నారు. కానీ మెల్లిగా 100% కాస్త ఇప్పుడు 20% అయింది. దానికి కారణం చాచా నెహ్రూ. స్వతంత్ర భారతదేశపు మహాత్మా ఎన్నుకున్న మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే తన పదవి కాలంలో ఆయన చేసిన ఎన్నో యాంటీ ఇండియన్ చర్యల వల్ల మన భారతదేశం ఎన్నో విపత్తుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినందుకు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండా, ప్రాపగండా ఒకటే, దేశానికి, దేశ ప్రజలకి నష్టం కలిగించి శత్రు దేశాలకి బెనిఫిట్ చేయడం. అలాంటి ఎన్నో తప్పిదాల్లో ఒకటి 1960లో మన చాచా నెహ్రూ సంతకం చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో ఇచ్చిన 103 నిమిషాల స్పీచ్లో స్పష్టంగా చెప్పారు, భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఇండస్ ట్రీటీ చాలా పెద్ద అన్యాయం, ఏకపక్షం, భారతదేశ రైతులకు భారీ నష్టం చేస్తూ పాకిస్తాన్కి మాత్రమే లాభం చేకూర్చిందని. కానీ విచిత్రం ఏంటంటే ఒప్పందం కుదిరిన 5 ఏళ్లకే సిగ్గులేని దుష్ట పాకిస్తాన్ దుష్ట ఆలోచనలతో భారత్పై యుద్ధానికి సిద్ధమైంది. పాకిస్తాన్ అదృష్టవశాత్తు యుద్ధంలో ఓడి మూలకెళ్లి కూర్చుంది. ఈ ఇండస్ట్రీటీ కేవలం ఒప్పంద నిబంధనలే కాదు, భారత ప్రజల, భారత పార్లమెంటు అభిప్రాయానికి వ్యతిరేకంగా చాచా నెహ్రూ ఈ ఒప్పందంపై చేసిన సంతకం ఇప్పుడు బయటికి వస్తున్న అసలైన వాస్తవాలు. ఇండస్ వాటర్ ట్రీటీ ఇది 1960 సెప్టెంబర్ 19న కరాచీలో సంతకం చేయబడింది. ఆ తర్వాత నవంబర్ 30న భారత పార్లమెంట్లో ఈ అంశం చర్చకు తీసుకువచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది ఎంపీలు కూడా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ ఒప్పందం పూర్తిగా పాకిస్తాన్కి అనుకూలంగా, ఏకపక్షంగా ఉందని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. కనుక చాచా నెహ్రూ సంతకం చేసిన 1 నెల తర్వాత మాత్రమే పార్లమెంట్లో చర్చ పెట్టారు. ఆ అంశానికి కేవలం 2 గంటలు మాత్రమే సమయం కేటాయించారు. ఎందుకంటే ఇది సామాన్యమైన ఒప్పందం కాదు, మన రైతుల భవిష్యత్తు నిర్ణయించే ఒప్పందం. మన నదుల మీద భారత్కి నియంత్రణ ఉందా లేదా అన్నది తెలియచేసే ఒప్పందం. అయినా కూడా చాచా నెహ్రూజీ కేవలం 2 గంటల్లోనే చర్చ ముగించేశారు. ఇందులోనే నెహ్రూ వైఖరి తెలుస్తుంది. ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకోకుండా, ప్రతిపక్ష నాయకులను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా మన విలువైన నదులపై హక్కులను వదులుతూ ఈ ఇండస్ ట్రీటీపై సంతకం చేశారు. అందుకే చాలామంది దీన్ని 2వ విభజనగా పరిగణించారు. ఎందుకంటే ఇది కేవలం నీటి ఒప్పందం కాదు, భారతదేశ రైతుల భవిష్యత్తును త్యాగం చేసే నిర్ణయం. ఈ విషయంపై ఆ రోజుల్లో బలరాంపూర్ ఎంపీగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి నెహ్రూ మరుపురాని దుర్మార్గాలను బయటపెట్టారు. వాజ్పేయి ఇండస్ వాటర్ ట్రీటీని పాకిస్తాన్కి ఇచ్చిన ప్రమాదకరమైన చర్యగా, దానివల్ల భారతదేశం ఎలా నష్టపడుతుందో చెప్తూ వాదించారు. 1962లో పాకిస్తాన్కి నీటి సరఫరా నిలిపివేస్తామని భారత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వమే శాశ్వత హక్కులు పాకిస్తాన్కి ఇస్తుందని వాజ్పేయి ప్రశ్నించారు. ఈ ఒప్పందం తప్పై ఉండాలి లేదా ఆ ప్రకటన తప్పై ఉండాలి అంటూ వాజ్పేయి కాంగ్రెసీ నాయకులపై గర్జించారు. వాజ్పేయి చివరి మాటలు జాయింట్ కంట్రోల్ అంటే జాయింట్ పొజిషన్. అలాంటి ఒప్పందాలు చేసేటప్పుడు పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోకపోవడం చాలా ప్రమాదకరమని స్పష్టంగా చెప్పారు. అలాగే ఎంపీ హరీష్ చంద్ర మాథుర్ కూడా ప్రధానమంత్రి నెహ్రూ చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఇలా అన్నారు, ఈ ఒప్పందం మన దేశానికి నష్టమే తప్ప లాభమేమి కాదు, ఇది మొత్తం పాకిస్తాన్కే లాభం కూర్చే విధంగా తయారైందని ఆయన అన్నారు.
మాథుర్ గారు స్పష్టంగా ఇదంతా చెప్పారు. నా రాష్ట్రం రాజస్థాన్ ఈ ఒప్పందంలో తీవ్రంగా మోసపోయింది. కేవలం రాజస్థాన్ మాత్రమే కాదు, దేశమంతా ఇదే ఆవేదనతో ఉంది. దేశంలోని ప్రధాన పత్రికలు అన్నీ కూడా ఈ ఒప్పందంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశాయి. తర్వాత ఆయన ఆ పత్రికల హెడ్లైన్స్ అవుతూ దేశంలో ఈ ఒప్పందంపై పెరిగిన ఆగ్రహాన్ని పార్లమెంట్ ముందుంచారు. ఈ ఒప్పందం వలన రాజస్థాన్ ప్రతి ఏడాది 70 నుండి 80 కోట్ల రూపాయల నష్టం అనుభవించాల్సి వస్తుందని, ఎందుకంటే ఈ ఒప్పందం తర్వాత మనం 5 మిలియన్ ఎకరాల అడుగులో నీరు మనం కోల్పోతున్నామని స్పష్టంగా చెప్పారు. చినాబ్ నుంచి మనం తీసుకోగలిగే ఈ నీటిని వదులుకోవడం అనేది దేశానికి శాశ్వత నష్టమని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ 1948 నుంచి మనం ఒక్కొక్క అడుగు వెనక్కి తగ్గుతూ వస్తున్నాం. పాకిస్తాన్ మాత్రం డిమాండ్లు పెంచుకుంటూనే వస్తుంది, కానీ భారత్ మాత్రం ఒత్తిళ్లకు లొంగిపోతూ వస్తుంది అంటూ మాథుర్ గారు పార్లమెంట్ సాక్షిగా చివరి ప్రశ్న వేశారు. ఇవన్నీ త్యాగాలు మొదట్లో నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు నెహ్రూ చర్యలను నాకు అర్థం కావు. ఎందుకంటే ఒప్పందంతో పాటు కాశ్మీర్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం వచ్చేలా చేయొచ్చు. ఎందుకంటే కాశ్మీర్ నుండే ఈ నదులు ప్రవహిస్తున్నాయి కనుక. అందుకే వాళ్లకు వాటర్ ట్రీటీ హామీ ఇచ్చాక కాశ్మీర్ సమస్య ముగిసిపోవాలి కదా. కానీ కాశ్మీర్ సమస్య ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది అంటూ బల్లగుద్ది ప్రశ్నించారు. ఇదే విధంగా కాంగ్రెస్ ఎంపీ అశోక్ మెహతా కూడా నెహ్రూపై విరుచుకుపడ్డారు. పార్లమెంట్లో తన చారిత్రాత్మక ప్రసంగంలో ఈ ఒప్పందంతో భారతదేశం రెండోసారి విడిపోయినట్లే అని ఆయన అన్నారు. మొదటి విభజనకు కారణం ఎవరో మీకు తెలుసు, ఇక రెండో విభజనకు కారణం ఆయనే అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లో రెండో విభజనాన్ని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ ట్రీటీ వల్ల పాకిస్తాన్కు 80% నీరు, భారతదేశానికి కేవలం 20% మాత్రమే దక్కింది. నెహ్రూ పాకిస్తాన్ని శాంతి దేశంగా, ఆ దేశవాసులను శాంతి దూతలుగా అన్నట్టు ఇలా చేయడం వల్ల భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ. ఇది చాచాకి తెలీదా? 100కి 100% తెలుసు. అది జరగాక వచ్చే పరిణామాలు కూడా తెలుసు. కానీ నెహ్రూ స్వలాభాల కోసం దేశాన్ని భ్రష్టు పట్టించాడు అనడానికి ఇవే కారణాలు. ఇంకా ఆయన గట్టిగా కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తారు. కాశ్మీర్ వివాదం పరిష్కారం కావాలి, కాలువల నీటి సమస్య పరిష్కారం కావాలి. కానీ ఈ ఒప్పందం వలన పరిస్థితి మరింత దిగజారింది. తీవ్రత తగ్గాల్సిన చోటు మరింత పెరిగింది. ఇంకా మెహతా ఆశ్చర్యపోతూ, ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కూడా ప్రధాని నెహ్రూ పార్లమెంట్లో లేరు. నెహ్రూ ఆటవికతనానికి దేశాన్ని, దేశ ప్రజల భవిష్యత్తుని ఎలా అప్పజెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇంకా అదే సమయంలో ఎంసీ గుహా గారు ఆర్థిక కోణాన్ని ప్రస్తావించారు. నెహ్రూ కరాచీకి వెళ్ళి చేసిన ఈ స్కామ్ని ఎంత ఖరీదైందో ఆయన వివరించారు. ఇండస్ బేసిన్లో భారత్ వద్ద 2.6 కోట్ల ఎకరాలు ఉన్నా అందులో కేవలం 19% మాత్రమే సాగుభూమి. కానీ పాకిస్తాన్ వద్ద 3.9 కోట్ల ఎకరాలు ఉండగా వాటిలో 54% ఇప్పటికే సాగుభూమి. భూభాగం ప్రకారం భారత్కు కనీసం 40% నీళ్లు రావాలి. కానీ మనకు దక్కింది కేవలం 20% మాత్రమే. పాకిస్తాన్ 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్లు పొందింది. భారతదేశానికి మాత్రం 27 కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి. ఇది నెహ్రూ చేసిన బుద్ధి తక్కువ పని అని గుహా గారు చెప్పుకొచ్చారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే భారత్కు అత్యవసరంగా కావలసిన నీటిని సముద్రంలో వదిలేస్తున్నాం. మన భూమిని సాగు చేసుకోవడానికి ఉపయోగించలేకపోతున్నాం. ఇది మనకే శాశ్వత నష్టం అంటూ విచారించారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఎంపీ కేటీకే టంగమని మరో ప్రశ్న లేపారు. పార్లమెంట్ సెప్టెంబర్ 9, 1960 వరకు కొనసాగింది. అయితే సెప్టెంబర్ 19న సంతకాన్ని చేసిన ఈ ఒప్పందాన్ని ఎందుకు చాచా పార్లమెంటు ముందు తీసుకురాలేదని, కనీసం ముఖ్యమైన విషయాలను సూచించి ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఆయన చర్చించవలసిన అవసరం ఉంది కదా అనేసి ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఒక విదేశీ దేశంతో ఒప్పందం కుదుర్చుకునే హక్కు ఉంది. పార్లమెంట్ ఆమోదం లేకపోయినా ఆ ఒప్పందాన్ని ఆమోదించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఒప్పందాలు సంతకం చేసే ముందు ప్రధాన ప్రతిపక్ష రాష్ట్ర నాయకులను, రాష్ట్ర ప్రభుత్వాలను కనీసం సమాచారం ఇవ్వాలని, ఇది దేశ ప్రయోజనాలకే మంచిది అనేసి ఆయన అన్నారు. చివరికి అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సభలో లేచి మాట్లాడారు. ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశానికి మంచిదే అని గట్టిగా సభల్లో చెప్పినప్పటికీ కంఠం నుండి ఉత్సాహం కన్నా నిస్సహాయత, నిరాశ ఎక్కువగా వినిపించేదంట. అలాంటి పెద్ద సభల్లో నెహ్రూ ఈ ఒప్పందం కుదుర్చుకునే ముందు చర్చించకపోవడాన్ని ఆయన పూర్తిగా సమర్థించుకున్నారు. ఇలాంటి సంక్లిష్టమైన ఒప్పందాలన్నిటినీ ప్రతిసారి పార్లమెంటు ముందుకు తేవడం అసాధ్యం. డజన్ల కొద్ది ప్రతిపాదనలు వచ్చాయి, తిరస్కరించబడ్డాయి. చివరికి ఇది కుదిరింది. ప్రతి అడుగు వద్ద పార్లమెంట్లో అడుగుతామా అని ప్రజల్ని నచ్చజెప్తూ వచ్చాడు నెహ్రూ. ఎంపీలు ప్రస్తావించిన రెండో విభజన అనే మాట నెహ్రూ మనసులో ఘాటుగా నాటుకుపోయింది. కానీ ఒకరోజు తన మాట బయటపెట్టాడు. విభజన అంటారు, ఏం విభజన? ఒక బిందె నీళ్లేగా అని ఆయన ప్రశ్నించారు.
ఇంకా నెహ్రూ నిర్ణయాన్ని తిరస్కరించిన ఎంపీలపై చాచా ఇలాంటి నేరో మైండెడ్ అప్రోచ్ వల్లే మనకు నష్టం జరుగుతుందని గివ్ అండ్ టేక్ ఉండాలి అనేసి ఆయన అన్నారు. మన ప్రయోజనాలు మాత్రమే కాదు, పాకిస్తాన్కు కొంత లాభం దక్కాలి, లేకపోతే మనకే దుష్పరిణామం వస్తుందని చాచా నెహ్రూ ఎలాంటి ప్రశ్న వేసినా ఒక్కటే సమాధానం, ఏ విభజన, ఒక అంగుళం భూమేనా, ఒక గ్లాసు నీళ్ళ అంటూ అరిగిపోయిన రికార్డులు చెప్పిందే చెప్పారు. ఇవన్నీ మొదలైంది 1948లో. అప్పుడు భారత్ కొద్ది రోజులు పాకిస్తాన్లో వెళ్లే సింధు నీటిని ఆపేసింది, తర్వాత మళ్ళీ వదిలింది. కానీ పాకిస్తాన్ 1951లో ఐక్యరాజ్య సమితి వద్దకు వెళ్ళి భారత్ తమ గ్రామాలకు నీళ్లు ఆపేసిందని ఫిర్యాదు చేసింది. దీంతో 1954లో వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక నీటి ఒప్పందం ముసాయిదా రూపొందించబడింది. కొన్ని సంవత్సరాల చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ 6 నదులపై నీటి భాగస్వామ్యానికి ఒప్పుకున్నాయి. అయితే ఒక్కసారి 1960కి వెళ్దాం. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ ఇంకా వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు అంటే రవి, బియాస్, సట్లెజ్, భారత్కి పశ్చిమ నదులు అంటే ఇండస్, జీలం, చీనాబ్, పాకిస్తాన్కి అయితే తూర్పు నదుల కంటే పశ్చిమ నదుల్లో నీటి ప్రవాహం చాలా ఎక్కువ. వాస్తవానికి ఈ ఒప్పందం పాకిస్తాన్కి లాభదాయకమైంది. భారత్కి మొత్తం నీటిలో కేవలం 20% అంటే 41 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. కానీ పాకిస్తాన్ అక్షరాల 80% అంటే 99 బిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇంకా భారత్కి పశ్చిమ నదులపై చిన్నపాటి హైడ్రోపవర్ ప్రాజెక్టులు పరిమిత ఉపయోగం మాత్రమే అనుమతించారు. అయితే నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మార్పు చేయడం తీవ్రంగా నిషేధించారు. అది కాక భారత్ వేసే ప్రాజెక్టులపై పాకిస్తాన్కి నచ్చకపోతే నో చెప్పే హక్కు కూడా ఇచ్చారు. ఇక కంక్లూజన్కి వద్దాం. భారతదేశానికి పాకిస్తాన్ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది 60 సంవత్సరాల పాటు. భారత్ ఈ అన్యాయాన్ని నిశ్శబ్దంగా భరిస్తూ వస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం 1972 షీమ్లా ఒప్పందం ఉల్లంఘించింది, 1999 లాహోర్ డిక్లరేషన్ని ద్రోహం చేసింది, 3 కాంట్రవర్షియల్ వార్స్ చేసి ఓడిపోయింది, క్రాస్ బార్డర్ టెర్రరిజం, జిహాదీ దాడులు ప్రోత్సహించింది, కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ మీడియాలో ఎక్కించడానికి ప్రయత్నించింది, పిఓకేని అంటే పిఓజేకేని అక్రమంగా ఆక్రమించుకుంది. భారత్ ఓర్పుతో ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం రక్తపాతం, ద్రోహం, జిహాదీ అడుగులు ఆపలేదు. అన్ని భరించాం, అన్ని సహించాం. 2025 ఏప్రిల్ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మోడీ ప్రభుత్వం చివరి గీత గీసింది. రక్తం మరియు నీరు కలిసి ప్రవహించవు అని. భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది.